చాలామందికి జొన్న రొట్టె ఏ విధంగా చేయాలో తెలియదు. అయితే జొన్న పిండి కలుపుకొని ఇలా పొడి పిండి తీసుకోవాలి. అందులో కావలసిన నీళ్ళు వాటర్ పోసి ఇలా ఒక 5 టైమ్స్ ఇలా కలపాలండి. బాగా కలిపితే పిండి మంచిగా గట్టిగా, అంత మెత్తగా కాకుండా అంత బిర్రు కాకుండా ఇగో ఇట్లా ఈ స్టేజ్లో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. పెంకు పొయ్యి మీద పెట్టేశాను, వేడవుతుంది. ఇంకో ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత పొడిపిండి అనేది ఇలా బండపై పోసుకొని ఇంకో ఇలా పెట్టి చేయి ఉండి కానీ హ్యాండ్ ఇలా పెట్టేసి ఇగో ఇలా చేయాలండి. ఇలా ఈజీగా మంచిగా చేయొచ్చు జొన్న రొట్టె. ఇలా చేసుకొని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్న రొట్టె రోజు తినాలండి, చాలా మంచిది. మా ఆయనకైతే చాలా ఇష్టం ఈ జొన్న రొట్టె తినడం. మా ఆయన రోజు అడుగుతూ ఉంటాడు జొన్న రొట్టెలు చేయట్లేవని చెప్పి. మేమైతే జొన్నలు, రాగులు, సద్దలు కలిపి పట్టించుకుంటామండి పిండి. ఎందుకంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది రొట్టె. ఇంకో ఇలా చేస్తానండి రొట్టె. ఇలా మంచిగా మంచిగా చేసుకుంటూ ఇంకో ఇలా చేస్తే జొన్న రొట్టె చాలా బాగా వస్తుంది. మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. మళ్ళీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో ఇలా జొన్న రొట్టె ఇలా పూర్తి అవుతుంది. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత చేతులతోనే తీస్తున్నాను చూడండి నేను. ఇలా తీసేసుకొని ఇలా వేసేసుకోవాలండి, బాగుంటుంది చాలా. కొన్ని వాటర్ ఇలా రొట్టెపై చల్లుకొని, పొడిపిండి ఉంటుంది కదండి, ఆ పొడిపిండి అనేది మంచిగా బాగుంటుంది. లేకుంటే పొడి పొడిగా కనబడుతుంది కాబట్టి ఇలా చేసి రఫ్ చేసుకుంటే బాగుంటుంది. జొన్న రొట్టె తయారు చేసే విధానం ఇలా చేసుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా ఈ రెసిపీ చాలా బాగా చేసుకోవచ్చు. మళ్ళీ ఆ రొట్టె అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా రబ్ చేసుకొని ఈ స్టేజ్లో ఇంత నిమ్మకాయ, ఒక బతాయి పండు సైజు ఉంటే చాలండి. ఇంత ఈ సైజులో ఇంత పిండి తీసుకుంటే మంచిగా రొట్టె ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేసుకోవాలండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా జొన్న రొట్టెలు. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చండి. చాలా హెల్తీకి చాలా మంచిది కదా. చాలా మందికి తెలియదు ఇలా రొట్టెలు చేసుకోవడం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో ఇలా ఉంది కదండి, ఇలా పెట్టి ఇంకో చిన్నగా ఇలా 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 చేయాలి. ఇగో ఇలా కొట్టాలండి. పిండిపై ఇలా కొడుతుంటే పిండి అనేది ముద్దుగా మంచిగా సాగుతుంది. మంచిగా మెత్తగా ఉంటుంది కదండి పిండి, మంచిగా సాగుతుంది. ఇట్లా ఎక్కడ ఇచ్చుకపోకుండా చాలా మంచిగా వస్తుంది రొట్టె రౌండ్గా. చాలా వరకు రౌండ్ కూడా రాదండి, చాలా వరకు ఇలా చేసుకుంటే చాలా మంచిగా వస్తుందండి రొట్టె. మంచి సాఫ్ట్గా మంచిగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో రొట్టె. ఇలా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మన కామెంట్ బాక్స్లో పెట్టండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకోవాలండి జొన్న రొట్టె. ఇలా ఒక సైడు మరీ అంత బాగా కాలవకూడదండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం పగిలిపోతుంది. మంచిగా లైట్ కాల్చుకోవాలి. 2 సైడ్ల లైట్ కాల్చుకొని మనం తీసేసుకోవాలి. చూసారా ఇలా కాలిందో. ఇలాగ మంచిగా రౌండ్గా మంచిగా కాల్చుకోవాలండి. కొంచెం ఎక్కువ కాల్చుకున్నా కూడా మాడిపోతుంది కదా. మాడిపోకుండా మంచిగా లైట్గా ఇలా వచ్చేటట్టు కాల్చుకోవాలి. 2 సైడ్లు కాల్చుకోవాలండి. ఇలా 2 సైడ్లా ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మంచిగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, పలుసగా మంచిగా వచ్చింది. మంచిగా 2 సైడ్కి తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి.
చూసారా ఇలా బాగా కాలింది కదా అని ఇగో ఇలా ఇలా కాల్చుకోవాలండి. మంచిగా రొట్టెపై ఇలా రావాలి. ఇలా కాల్చుకుంటే రొట్టె అనేది బాగుంటుంది. ఇంకో ఇలా ఇలా కాల్చుకోవాలి మంచిగా. ఇలా కాల్చుకుంటే రొట్టె అనేది బాగా కాలినట్టు మనకు అర్థమవుతుంది. ఇంకో ఈ 2 సైడ్లో అలాగే ఉండాలండి, బాగుంటుంది. ఇంకో ఇలా రొట్టెపై నల్లగా వచ్చేటట్టు కాల్చుకోవాలి. నల్లగా అనేది ఇగో ఇలా నల్లగా వచ్చేటట్టు బాగా కాల్చుకుంటే రొట్టె అనేది బాగుంటుంది. కాలినట్టు మనకు అర్థం, అలా కాలితే బాగుంటుంది. మరీ అంత మాడిపోయేటట్టు కాల్చుకోవద్దు. ఇలా తీసుకొని రొట్టె పక్కన పెట్టేశారండి. మరి ఇంకో రొట్టె చేసినాము, సాఫ్ట్గా వచ్చింది చూడండి. ఇలా మంచిగా కాల్చుకొని చూసారా, ఇగో ఇలా చేతితోనే తీసేస్తున్నా చూడండి. నేను మంచిగా చినవకుండా బాగా వచ్చింది కదా రొట్టె పల్చగా. ఇలా వాటర్ చల్లుకొని రబ్ చేసుకోవాలండి, ఎందుకంటే పొడి పిండి ఉంటుంది కదా, మాడకుండా బాగుంటుంది. రబ్ చేస్తే మాడదండి.